యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లట ఈ ఏడాది వరకు కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. అయితే ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ని కూడా పాఠశాల విద్యలోకి తీసుకురావాలనేది ఒక ఆలోచన. ఆకునూరి మురళి గారు చైర్మన్గా ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషను, ఆ కమిషన్ తేల్చింది ఏంటంటే ఇది పాఠశాల విద్య కిందనే ఉండాలి 1 నుంచి 12వ తరగతి దాకా. మిగతా చాలా దేశాలు కూడా అదే పాటిస్తున్నాయి. అమెరికా లాంటి దేశాల్లో కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ కలిపి అంటే దాన్నంతా కూడా స్కూల్ విద్య కిందనే చూస్తున్నాయి. సో కాబట్టి ఆ రకమైన ప్రయత్నం మనం చేయాలన్నది ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. దీన్ని ఆర్డినెన్స్ ద్వారా తర్వాత చట్టం ద్వారా చేయబోతున్నారు అన్నది ఒక పెద్ద చర్చ జరిగింది. కానీ మళ్ళీ ఎందుకు ఏమైందో తెలియదు. యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లట ఈ ఏడాది వరకు కొనసాగించాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిందట. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనానికి సాంకేతిక సమస్యలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. విద్యా సంవత్సరం ప్రారంభానికి తక్కువగా సమయం ఉన్నది. విద్యార్థుల ప్రయోజనాల రీత్యా విలీనం వాయిదా పడ్డది. విస్తృత సంప్రదింపులు, అసెంబ్లీలో చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. సాంకేతిక సమస్యలపై ఇప్పుడు చెబుతారా? ఆ కాలేజీలకు భయపడుతున్నారా అంటూ ఆగ్రహం. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇంటర్ విద్య జేఏసీ అట. ఇప్పుడు విషయం ఇప్పుడు చాలా దాదాపుగా మెజారిటీ దేశాల్లో +2 వరకు ఒకే విధానం ఉంది. మన దగ్గరనే 10th క్లాస్ SSC బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో ఎగ్జామ్స్ ఈ నిర్వహణ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది కలిపినా కలపకపోయినా ఫస్ట్ మనం దృష్టి పెట్టాల్సింది స్కూల్స్లో, కాలేజీల్లో మౌలికమైన సదుపాయాలు ఎట్లున్నాయి. స్కూళ్ళలో టీచర్లు ఉన్నారా? కాలేజీల్లో ఫ్యాకల్టీ ఉన్నారా? లైబ్రరీలు ఉన్నాయా? బెంచీలు ఉన్నాయా? వాళ్ళకి అన్ని రకాల చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు అక్కడ ఉన్నాయా? ప్రైవేట్ కాలేజీలతో కంపేర్ చేస్తే ఈ కాలేజీల పరిస్థితి ఏంది? స్కూళ్ళ పరిస్థితి ఏంది? ప్రైవేట్ స్కూళ్ళతో కంపేర్ చేస్తే స్కూళ్ళ పరిస్థితి ఏంది? ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి కదా. తెలంగాణలో విద్య బడ్జెట్ ఎంత? 7% బడ్జెట్తో ఏం అద్భుతాలు చేస్తారు మీరు చెప్పండి? 7% బడ్జెట్తో ఏం అద్భుతాలు చేయగలుగుతారు మీరు? అవకాశం ఎట్లొస్తుంది? మీరు ప్రవేశపెట్టే బడ్జెట్ టీచర్ల జీతాలకే సరిపోవట్లేదు కదా. టీచర్లు, కాలేజీల్లో లెక్చరర్ల జీతాలకే సరిపోవట్లేదు కదా. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. ఒకవేళ ఈ విలీనం 1 సంవత్సరం లేట్ అయినా నష్టమేం లేదు, ఇప్పుడు చేసినా నష్టమేం లేదు, చేయకపోయినా నష్టమేం లేదు. ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది అసలు కాలేజీకి వస్తున్న స్టూడెంట్కి, స్కూల్కి వస్తున్న స్టూడెంట్కి నాణ్యమైన విద్య అందుతుందా? లేదు. అదంతా ముందు పెట్టకుండా ఇదేదో పెద్ద ఇప్పుడు అర్జెంట్ అన్నట్టుగా ఈ సమస్యని ముందు పెట్టి దీని చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఈ విద్యా సంవత్సరం అంటే 2026-27 యథావిధిగా కొనసాగబోతున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అడ్మిషన్లకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నందున విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అన్నది సపరేట్గా ఇప్పుడు ఎట్లయితుందో అట్లే ఉంటుంది అనమాట. ఇంటర్మీడియట్ను రద్దు చేసి CBSE మాదిరిగా పాఠశాలల్లోనే 11వ, 12వ తరగతులు నిర్వహించాలని, ఫలితంగా డ్రాపౌట్ల సంఖ్య తగ్గుతుందని తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. CBSEతో పాటు అత్యధిక రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉన్నది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీడియట్కు వేరుగా ఉన్న కాలేజీల్లో చేరట్లే 10వ తరగతితోనే చదువు మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అధికారులకు సూచించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్లో ప్రవేశాలు నిలిపేస్తూ అధికారులు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే విద్యా సంవత్సరం సమీపిస్తున్న దశలో ప్రవేశాలు నిలిపేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ను విద్యాశాఖలో విలీనం చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, ఇది పలు సాంకేతిక సమస్యలతో ముడిపడి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున దీన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి తన నివేదిక సమర్పించాలని సూచించారు. అనంతరం శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. ఇంటర్ విద్యా జేఏసీ హర్షం వ్యక్తం చేసినట్టు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల. వాళ్ళు ఏమంటున్నారంటే తల్లిదండ్రులు, అధ్యాపకులు, యాజమాన్యాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్ పేర్కొన్నారు. చేయండి, మరి ఆ పని ఏదో చేయండి. అసలు మన చర్చ దీని మీద దీని మీద చర్చ జరగాలి, బాగానే ఉంది. కానీ
దీని మీద జరగడంతో పాటు అసలు కాలేజీలు ఎట్లున్నాయి, అసలు ఈ ప్రైవేట్ కాలేజీల దోపిడీ ఏంది, ఎవడాడు శ్రీ చైతన్య, ఎవడు నారాయణ, ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్నాయి ఈ కాలేజీలు, దాని మీద ఫోకస్ చేయండి ఫస్ట్. ఇంటర్ విద్యా జేఏసీ కూడా దాని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటున్నారు, ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, ఇందుకు పలు సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు చెప్పడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసిండట. విద్యా కమిషన్ నివేదిక ఇచ్చినప్పటి నుంచి ఈ ప్రక్రియను త్వరగా చేపట్టాలని చెబుతున్నా ఇంతవరకు చేయకపోవడం ఏంటని, పైగా చివరి నిమిషంలో సాంకేతిక సమస్యల గురించి చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిండట. విద్యా కమిషన్ నివేదిక ఇచ్చినప్పటి నుంచి చెబుతున్నా, అయినా మీరు ఆ దిశగా చర్యలు పూర్తి చేయలే, ఇప్పుడేమో సాధ్యం కాదంటూ సాంకేతిక సమస్యలు చెబుతున్నారు. ఆ కాలేజీల వాళ్ళకేమైనా భయపడుతున్నారా, వాళ్ళ కోసం పనిచేస్తున్నారా, సాంకేతిక సమస్యలు నాకు ఇప్పుడు చెప్పి సాధ్యం కాదు అంటున్నారు. మరి విద్యాశాఖ మంత్రి మీరు, విద్యాశాఖ అధికారులు వాళ్ళు, మరి మీరు చెప్పిన దాన్ని వాళ్ళు పాటించట్లేదంటే మరి మీది మరి మీరు పని చేస్తున్నట్టా చేయనట్టా, మీరు అన్న ఒక భయం ఉన్నట్టా లేనట్టా? మీరు నాట్ ఓన్లీ విద్యాశాఖ మంత్రి, మీరు ముఖ్యమంత్రి కూడా కదా, ముఖ్యమంత్రి దగ్గరే ఉంది విద్యాశాఖ. అసహనం వ్యక్తం చేయడం ఏంది, అసలు అసహనం ఏంది, కాకత ఏంది, అసలు మీ మాట ఎందుకు వింటలేరు వాళ్ళు?